యువాల్ నోహా హరారి రాసిన సేపియన్స్ ఆ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ హ్యూమన్ కైండ్ అనే పుస్తకంలో మనుషులు ఎవాల్వ్ అయ్యారు, ఏప్స్ నుంచి ఎవాల్వ్ అయిన మనం డామినెంట్గా ఎలా మారం అనేది తెలుసుకుందాం. యువాల్ నోహా హరారి ఇజ్రాయెల్కి చెందిన చరిత్రకారుడు. ఈ బుక్లో హ్యూమన్ డెవలప్మెంట్, సొసైటీ డెవలప్మెంట్, ఎఫెక్ట్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ మరియు ఆధునిక ప్రపంచంలో మనుషులు ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చారు అనేవి చెప్పబడ్డాయి. 25 లక్షల సంవత్సరాల క్రితం ఈస్ట్ ఆఫ్రికాలో హోమోసేపియన్స్ అనే మానవ జాతి ఆస్ట్రలోపిథెకస్ నుంచి ఎవాల్వ్ అయ్యింది. ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో రకరకాల మానవ జాతుల ఎవల్యూషన్ జరిగింది. హోమో నియాండర్టాల్ యూరోప్ లాంటి చల్లని ప్రదేశాల్లో, హోమో ఎరెక్టస్ ఏషియాలోని ట్రాపికల్ రీజియన్స్లో ఎవాల్వ్ అయ్యారు. కానీ ప్రెజెంట్ ఒక హోమోసేపియన్స్ అనే మానవజాతి మాత్రమే భూమి మీద ఎగ్జిస్ట్ అయి ఉన్నారు. హోమోసేపియన్స్ అంటే మనుషులు. మన డామినెన్స్ కాగ్నిటివ్ రెవల్యూషన్ నుంచి ప్రారంభమైంది. కాగ్నిటివ్ రెవల్యూషన్ అంటే డెవలప్మెంట్ ఆఫ్ బ్రెయిన్స్. ఈస్ట్ ఆఫ్రికాలో ఉండే హోమోసేపియన్స్ ఫుడ్ అండ్ షెల్టర్ కోసం కంటిన్యూస్గా హంటింగ్ చేసేవారు. స్టార్టింగ్లో వీళ్ళు ఫుడ్ చైన్లో ఒక భాగంలా మాత్రమే ఉండేవారు. వీరికన్నా తక్కువ శక్తివంతమైన జంతువులపై ఆధారపడి జీవించేవారు. వైల్డ్ యానిమల్స్ అయిన పులి, సింహం ఈ ఫుడ్ చైన్లో రాజులుగా ఉండేవి. నిప్పుని కనుగొనడం వల్ల ఈ ఫుడ్ చైన్ అనేది మారింది. నిప్పు కనుగొనే కన్నా ముందు హోమోసేపియన్స్ పచ్చి మాంసాన్ని మాత్రమే తినేవారు. దీనివల్ల వారికి ఆ ఫుడ్ అరుగుదలకు సమయం పట్టేది. అలాగే తినడానికి వీరికి పెద్ద దంతాలు ఉండేవి. అలాగే వీళ్ళ పేగుల పరిమాణం కూడా పెద్దదిగా ఉండేది. మెదడు పరిమాణం చిన్నదిగా ఉండేది. నిప్పుని కనుగొన్నాక హోమోసేపియన్స్ ఫుడ్ని వండుకొని తినడం మొదలుపెట్టారు. దీని వలన వీళ్ళ పళ్ళ పరిమాణం మరియు పేగుల పరిమాణం తగ్గుతూ వచ్చింది. అలాగే మెదడు పరిమాణం కూడా పెరుగుతూ వచ్చింది. బ్రెయిన్ సైజ్ పెరుగుతూ ఉండడం వల్ల వీళ్ళకి ఆలోచన శక్తి కూడా బాగా పెరుగుతూ వచ్చింది. దీనివల్ల వీళ్ళు ఒకరితో ఒకరు కోఆపరేట్ చేసుకునేవాళ్ళు. అలాగే వీళ్ళు సైన్ లాంగ్వేజ్ని కూడా కనుగొన్నారు. తర్వాత వాళ్ళకన్నా శక్తివంతమైన, బలవంతమైన జంతువులను వేటాడడానికి ఆయుధాలను కూడా కనుగొన్నారు. ఇలా హోమోసేపియన్స్ వాళ్ళ యొక్క సోషల్ ఎబిలిటీస్ని యూజ్ చేసుకుంటూ సైన్ లాంగ్వేజ్, షార్ప్ మైండ్, కోఆపరేటివ్ నేచర్ని యూజ్ చేసుకుంటూ వారికన్నా బలవంతమైన జంతువులను హంట్ చేయడం మొదలుపెట్టారు. ఈ విధంగా కాగ్నిటివ్ రెవల్యూషన్ అయిపోయేసరికి హోమోసేపియన్స్ డామినెంట్గా మారారు.